చూస్తున్నారు బట్ మీరేమంటారు? కంప్లీట్ గా ఇప్పుడు నిన్న జరిగిన గేమ్ తోని మనము వీళ్ళే టాప్ 5 అని చెప్పి డిసైడ్ చేసేటట్లేదు. కాకపోతే ఏంటంటే టాప్ 1 కంటెస్టెంట్ అనేది డిసైడ్ అవుతారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. సో దీంట్లో మేజర్ గా ఇమాన్యుల్ అయితే ఉంటారు కంపల్సరీ. ఇమాన్యుల్ ఒకరు అండ్ డిమాన్ పవన్ కూడా ఉంటారు, కళ్యాణ్ కూడా ఉంటాడు. నాకు తెలిసి తనుజ అనేది 4th ఆప్షన్. ఇంకా రిమైనింగ్ వాళ్ళలో రీతు ఉండకపోవచ్చు అండ్ ఇంకొకరు మన రిమాన్యుల్ వాళ్ళ మమ్మీ తను కూడా ఉండకపోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. సంజన గారు, సుమన్ శెట్టి గారు ఇప్పటి వరకు అయితే గేమ్ నిన్న కూడా చూడొచ్చు. స్ట్రాటజీ కలర్స్ గేమ్ జరిగింది నిన్న. సో ఆ కలర్స్ గేమ్ లో ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే సుమన్ గారు అవాయిడ్ చేస్తూ వచ్చాడు. లైక్ ఇప్పుడు ఇనిషియల్ గానే ఒకవేళ గేమ్ పడితే కనుక సంజన ఎలా అయితే ఎలిమినేట్ అయిపోయిందో సేమ్ అలానే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ లాస్ట్ వరకు నేను సైడ్ ఉండగలిగితే లాస్ట్ ఆప్షన్ లో ఒకవేళ 2-3 కాంపిటీషన్ లో ఉంటే వాళ్ళని ఏదో విధంగా నేను వాళ్ళని ఓవర్కమ్ చేసేసి నేను కూడా సేఫ్ లో ఆడొచ్చు, ఆ పొజిషన్ అనేది నేనే గెలుచుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఈవెన్ డిమాన్ పవన్ వెళ్ళి అడిగినా, కళ్యాణ్ వెళ్ళి అడిగినా, మన ఎవరు ఇతను మన పేరేం పేరు పెద్ద ఆయన భరణి గారు వెళ్ళి అడిగినా కానీ ఏంటంటే తను సైడ్ అవ్వకుండా వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు ఆడాను, నెక్స్ట్ ఆడతా అని. బట్ ఇనిషియల్ గా ఏంటి టాప్ 3 కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు రీతు డేర్ గా ఆడింది. బట్ ఏంటంటే తను లాస్ అయింది కాబట్టి సైడ్ కి పెట్టడం జరిగింది. సేమ్ అలానే ఇప్పుడు మన ఇమాన్యుల్ వాళ్ళ మమ్మీ పరిస్థితి అదే అయింది. సో ఈ కేసెస్ లో తన విషయం కూడా అలానే అవుతుంది అనే ఉద్దేశంగా తన సైడ్ జరిగింది. ఇది నాకు తెలిసి సుమనే ఈ వీక్ వెళ్ళే ఛాన్సెస్ అయితే 90% తనే అయినాయి. అలాగే ఇప్పుడు తనుజ గురించి కూడా బాగా వైరల్ అవుతుంది అన్నమాట. విన్ అవుతుంది దాని పట్ల మీరేమంటారు? బ్రో నేనైతే అంటే చూసిన పరంగా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే తనుజ టైమింగ్ ప్రకారం చేంజ్ చేసుకుంటూ వచ్చింది తన స్ట్రాటజీ అనొచ్చు, లేదంటే తన ఓకే నేను స్క్రీన్ ముందట కనబడాలి, ప్రజలలోకి వెళ్ళాలంటే ఈ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి తను వెళ్ళింది. ఇంకొకటి ఏంటంటే తను ఏడ్చే విధానం. ఇప్పుడు ఫర్ సపోజ్ భరణి గారి విషయం వచ్చింది అనుకోండి, అక్కడ ఏదైనా కనెక్టింగ్ పాయింట్ పెట్టేసి అక్కడ ఏడవడము. నిన్న అసలు నామినేషన్ టైంలో మన నామినేషన్స్ టైంలో జరిగిన దాంట్లో తనుజ ఏం చేసింది, అక్కడ అసలు ఇమాన్యుల్ గురించి ఏమో తనని నామినేట్ చేసింది లేదు, ఏం లేదు. సింపుల్ గా డైరెక్ట్ ఇమాన్యుల్ అని చెప్పేసి తన గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏడ్చడము, ఒక సెంటిమెంటల్ డ్రామా అనేది క్రియేట్ చేసింది అనేది నా ఒపీనియన్. ఎందుకు అని అంటే ఒకవేళ అదంతా ఇన్ఫర్మేషన్ అంతసేపు డిస్కషన్ పెట్టి సింపుల్ గా అక్కడ నుండి డైరెక్ట్ డిమాన్ పవన్ కి చేంజ్ అంది తను. సో దానివల్ల ఏమైంది, అప్పటికి డిమాన్ పవన్ కూడా తన సైడ్ నుండి తను అపోజ్ చేసిండు. నువ్వు ఇంతసేపు తన గురించి డిస్కషన్ చేసి ఇప్పుడు తీరా టైం మీద నా పేరు ఎట్లా చెప్తావు అని చెప్పేసి అపోజ్ చేసినా గానీ తను ఏం చేసింది, అక్కడ ఒక ఎమోషనల్ డ్రామాని మళ్ళీ చేంజ్ చేసి తను ఇట్లా అడిగేసరికి తను ఫీల్ అయిపోయి తన దాంట్లో ఉన్న యాంగ్జైటీ అనేది బయటికి తీసింది. అది ప్రస్తుతం బిగ్ బాస్ వ్యవహార శైలి కూడా అంటే నేనంటుంది కాదు, కామెంట్ రూపంలో చెప్తున్నారు ప్రజలు. వ్యవహార శైలి పూర్తిగా తనుజ వైపు మాత్రమే చూపిస్తున్నాడు, తనుజాని మాత్రం బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తున్నాడు అంటున్నాడు. మీరేమంటారు బిగ్ బాస్ గురించి? తనుజాని బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇంకొకటి లాస్ట్ వీక్ దివ్య ఎలిమినేషన్ చూస్తే కూడా జెన్యున్ గా చెప్పాలంటే ఇప్పుడు వేరే రివ్యూవర్స్ ఇప్పుడు యూట్యూబ్ లో చూసిన వాళ్ళు కూడా చాలా మంది, నేను చూసిన వాళ్ళ ఆడియన్స్ కూడా దివ్య గేమ్ ఆఫ్ స్ట్రాటజీ, దివ్య ఆడే విధానం, తను ఇచ్చే పాయింట్స్ కూడా చాలా ఎలివేషన్ లో చాలా కరెక్ట్ పాయింట్స్ పెడుతుందని చెప్పేసి చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా ఆడియన్స్ చెప్పిళ్ళు. అయినా కానీ అక్కడ ఎలిమినేషన్ ఎవరైంది, ఇప్పుడు ఇద్దరు డిస్కషన్ వచ్చినప్పుడు దివ్య అదే జరిగింది. దివ్య బయటకు వచ్చినాక కూడా ఏమన్నారు, లేదు ఆమె వే ఆఫ్ గేమింగ్ చాలా బాగుంది, బట్ ఏంటంటే తనని కావాలని సైడ్ కార్నర్ చేసేయాలని చెప్పేసి జరిగింది. అది ఎందువల్ల జరిగింది, తనుజ అక్కడ ఇంటరాక్ట్ అయింది కాబట్టి జరిగింది. సో ఇది మనము ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ బిగ్ బాస్ అనే వాళ్ళ సైడ్ నుండి తనుజకి ఖచ్చితంగా సపోర్టింగ్ ఉన్నది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. బ్రో తనుజ ఆడి దొంగాట బ్రో, తనుజ మొత్తం దొంగాట, ఏం లేదు. నెక్స్ట్ గెలిచేది మాత్రం ఇమాన్యుల్ గెలుస్తాడు, పుష్ప మాదిరి గెలుస్తాడు, పుష్ప మాదిరి బయటకు వస్తుంది చూడండి. కాకపోతే అందరూ బయట తనుజ సపోర్టింగ్ కామెంట్ ఇచ్చేది తప్ప అక్కడ జరిగేది ఏం లేదు. లాస్ట్ కి ఇమాన్యుల్ గెలుస్తాడు, మీరు ఏమంటారు రాసి పెట్టుకోండి. అందుకే ఇమాన్యుల్ ఫేక్ కళ్ళతో చూస్తే ఫేక్ గేమ్ అనిపిస్తుంది, అది మన రియాలిటీ చూస్తే రియల్ గా అనిపిస్తుంది. బట్ తనుజ ఆడేది మాత్రం ఫేక్ అని అందరికి తెలుస్తుంది కదా. సో క్యాన్ డిస్కస్ అబౌట్ తనుజ వాటర్. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం రీతు చౌదరి ఒక వీడియో అయితే బయటకు వచ్చింది అన్నమాట, ఫేక్ ఓటింగ్ నడుస్తుంది అన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఫేక్ ఓటింగ్ ఏంటంటే ఫేక్ ఓటింగ్ లేదు, అసలే లేదు. మీరు రీతు విషయం తీసుకుంటే రీతు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసే పర్సన్ లాగా క్లియర్ గా అర్థమైపోయింది ఎప్పుడు స్టార్టింగ్ వీక్ లోనే. సో తను ఎవరితో డిస్కషన్ పెట్టినా, ఎప్పుడైనా మన నామినేషన్స్ లో పాయింట్ పెట్టినా, ఏదైనా కానీ తను స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది అని చెప్పేసి తర్వాత వాళ్ళతో మింగిలిపోవడం తన పని తను చేసుకుంటుంది. దాన్నే సాగ తీసుకుంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మీరు తనుజ పాయింట్ నిన్న తీసుకున్నారు అనుకోండి, డిమాన్ పవన్ గురించి చెప్పిన తర్వాత
నామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుకింగ్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ నిన్ను అంటున్నారా ఇట్లన్నారా అని చెప్పేసి తను ఏదో మళ్ళీ అక్కడ ఒక స్ట్రాటజికల్ వేలో ఎలివేట్ చేయడానికి ట్రై చేసింది. అన్నిటి వెనక ఏమన్నా స్ట్రాటజీ ఉందంటారా? అదే నేను చెప్పేది, ప్రతి దానికి అదే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఈవెన్ తనకు తెలిసిన పర్సన్ తనని టాప్ 5 లో పెట్టిన కంటెంట్ ఎవరు సాటర్డే సండేస్ లో టాప్ 5 పెట్టిన పర్సన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నువ్వు ఏడ్చడం ఆపు అనేసి ఎందుకు చెప్పారు అంటే క్లియర్ గా అది వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో అది నెగిటివ్ గా పోర్ట్రే అవుతుంది అనేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగానే చెప్పిళ్ళు. బట్ ఏంటంటే తను అదే మెయిన్ స్ట్రాటజీగా ముందుకెళ్తాను, అంతే సింపుల్ గా చెప్పాలంటే. భరణి గురించి తనుజ గురించి మీరు ఏమంటారు ప్రస్తుతం ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం? భరణి తనుజ గురించి చెప్పేదేం లేదు. నేను చెప్పాను ముంచింది అని చాలా మంది అంటున్నారు. మరి ముంచింది అని కాదు కానీ తనకి తగ్గట్టుగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని మలుచుకోవడానికి ట్రై చేస్తాను ఆమె, అంతే. చెప్పాను కదా, ఇప్పుడు ఇమాన్యుల్ తోని మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న కన్వర్జేషన్ ఆ పాయింట్ ఆఫ్ టైం ని తన సైడ్ తిప్పుకుంటుంది. భరణి గారితో మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైం ని తన సైడ్ తిప్పుకోవడము. ఇప్పుడు టాప్ 5 లో చెప్పేటప్పుడు కూడా నిన్న కలర్స్ గేమ్ లో కూడా ఇనిషియల్ గా భరణి వెళ్తా అన్నాడు స్టార్టింగ్ లో, మీరు చూడొచ్చు. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మెల్లగా వెనకాల నుండి తను ఏం చేస్తుంది అంటే భరణి గారిని ఇట్లా చేతుని కొట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళకు అని చెప్పేసి తనకి సైగా చేస్తా ఉంటది. తర్వాత భరణి వచ్చేసి సుమన్ కి చెప్తాడు, ఏది ఇట్లా మీరు చేస్తున్నారో ఇట్లా నాకు చెప్పినందుకే నేను ఆగినా అని చెప్పేసి అని అన్నాడు. సో అక్కడ తెలిసిపోతుంది తన స్ట్రాటజీ అక్కడ ప్రాసెస్ చేసి తను మెయిన్ గా లీడ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటుంది అంతే. చెప్పండి తనుజ స్ట్రాటజీ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? తనుజ గేమ్ చూసారు కాబట్టి నేను సింపుల్ గా చెప్తున్నాను బ్రో, ఏ విధంగా అయినా పర్లేదు నేను ముందుకెళ్ళాలి. అది వాళ్ళని అవతల పర్సన్ ని యూజ్ చేసైనా పర్లేదు, లేదు అంటే తన డ్రామా స్ట్రాటజీని యూజ్ చేసైనా పర్లేదు, టాప్ 5 లో నేను ఉండే విధంగా అని చూస్తున్నారు. కానీ ఏ విధంగా చూస్తున్నా పర్సనల్ నా ఓటు మేజర్ గా నేను విన్న దాని ప్రకారం కూడా ఏంటంటే కళ్యాణ్ కి చాలా పాజిటివిటీ అనేది ఉంది. సో అదే రన్ అవుతుంది కూడా. మనము ఏది తను కెప్టెన్ అయిన ప్రాసెస్ లో కానీ గేమ్ లో కానీ ఒకరితో మాట్లాడే విధానంలో కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ పెట్టేస్తున్నాడు. నిన్న నామినేషన్ టైంలో డైరెక్ట్ నామినేషన్ ఇవ్వడానికి కళ్యాణ్ కి టైం ఇచ్చినా కానీ ఇమాన్యుల్ భరణి గారు ఉన్నప్పుడు సింపుల్ గా తను భరణి పాయింట్ చెప్పేసి ఇది నీ ప్రాసెస్, ఎందుకు నేను నామినేట్ చేస్తున్నా డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి సింగిల్ పాయింట్ చెప్పిండు. అక్కడ భరణి కూడా ఏం మాట్లాడలేకపోయింది, ఎందుకంటే అది వ్యాలిడ్ పాయింట్ కాబట్టి. సింపుల్ గా అక్కడ క్లోజ్ అయిపోయింది, తను నామినేట్ చేయడం జరిగింది. సో కళ్యాణ్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు. టాప్ 5 లో నేను చెప్పాను, ఫస్ట్ అయితే కళ్యాణ్ ఉంటారు, సెకండ్ వచ్చేసి ఇమాన్యుల్ ఉంటాడు, అండ్ థర్డ్ వచ్చేసి తనుజ ఉండే ఛాన్స్ ఉంది. తనుజ ఆర్ డిమాండ్ పవన్. 4th ప్లేస్ లో అయితే తనుజ ఉంటది, సుమన్ అయితే ఉండరు. ఐదర్ రీతు గానీ భరణి గారు గానీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. విన్ అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే కళ్యాణ్ బ్రో. యా, థ్యాంక్ యూ.